రాష్ట్ర దేవాలయాలు జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, కోనసీమ జిల్లా చెందిన పసలపూడి తాతారావు, పసలపూడి సత్యనారాయణ అనే వ్యక్తులు మా జేఏసీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మా టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధవడ్డి అనాథ మీద సోషల్ మీడియా ద్వారా మరియు ఎలక్ట్రికల్ మీడియా ద్వారా, వాట్సాప్లో, ప్రింట్ మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళని మా జేఏసీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. డబ్బులు వసూలు చేశారని, వసూలు చేశారని మా మీద తప్పుడు ఆరోపణలు, ఎటువంటి రుజువు లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తీవ్రంగా మా జేఏసీ తరపున ఖండిస్తున్నాం. వాళ్ళు కోనసీమ జిల్లా చెందినటువంటి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో గతంలో ఎప్పుడో వాళ్ళు దేవస్థానం 37 మంది పనిచేసేవాళ్ళు. దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ 110 జీవో రావడం వల్ల రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో 2000, 1000 రూపాయలు, 2000 వచ్చే వాటిని జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ జేఏసీ ద్వారా సాధించుకుంది. మినిమం 20,000 రూపాయలు కనీస వేతనం. అలా సంతోషంగా ఉండే టైంలో కొంతమంది వ్యక్తులు రాజకీయ సౌలభ్యం కోసం తప్పుడు ఆరోపణ చేయడం కోసం, ఆ జేఏసీని చీల్చడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది రాజకీయ సౌలభ్యం, కొంతమంది ప్రతిపక్ష నేతలు కానీ వేరే వాళ్ళు కానీ రాజకీయ సౌలభ్యం ఎదుగుదల కోసం, మా ఎదుగుదలను వారవలేక మా ఔన్నత్యాన్ని, ఐకమత్యాన్ని చీల్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ అది జరిగే విషయం కాదు. ఈ మీడియా దూరంగా తెలియపరుస్తున్నా, మీరు ఎన్ని చేయండి, ఎన్ని కుతంత్రాలు చేయండి, తప్పుడు ఆరోపణలు చేయండి, మా జేఏసీ ఎప్పుడు ఐకమత్యంగా అందరం కలిసిమెలిసే ఉంటాం. ఎవరో కొంతమంది దుష్టశక్తుల్ని తీసుకొచ్చి జీవో వచ్చిన 5 నెలల తర్వాత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దేవస్థానంలో 37 మంది పనిచేసారు. శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో, ఆ బాలబాలాజీ దేవస్థానం 37 మంది పనిచేసిన నాయబ్రాహ్మణుల్లో అక్కడ ఆదాయం కమిషన్ ప్రకారం చూస్తే 1000 రూపాయలు, 2000 కూడా రాని పరిస్థితి. అలాంటిది 110 జీవో రావడం వల్ల జీవో వర్తించాలని, జీవో అమలు చేయాలనే ఉద్దేశంతో మేము కత్తిలో అక్కడ ఉన్న జీవో వచ్చినా సరే అక్కడ అమలు చేయకపోవడం కారణం ఏంటంటే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కోర్టుకు వెళ్ళి జీవోని ఆపడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మేము జేఏసీ ద్వారా అధిగమించి మేము సిద్ధవడ్డి అనాథ సహాయ సహకారాలు తీసుకుని గవర్నమెంట్ దృష్టిలో పెట్టిన అమలు చేయని పక్షంలో వాళ్ళు ఆ అప్పనపల్లి టెంపుల్లో ఆ ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా కత్తిడౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కత్తిడౌన్ కార్యక్రమం నిర్వహించిన టైంలో మళ్ళీ అక్కడ కమిషనర్ గారు స్పెషల్ అధికారిని వేసి, విజయరాజు గారు డీసీ అధికారిని వేసి అక్కడ ఉన్న పరిస్థితులను, స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడ 24 మంది కంటే ఎక్కువ పనిభారం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది సరిపోరు న్యాయప్రమాణంలో చెప్పారు. అప్పటికి హాజరు విధానంలో చూస్తే అక్కడ 13 మంది ఒకరోజు, నెలకు ఒకరోజు, 2 రోజులు వచ్చే పరిస్థితి. అక్కడ ఉన్న ఈఓ గారే కానీ, అక్కడ చైర్మనే కానీ, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రెసిడెంట్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం 24 మంది. దాంట్లో జేఏసీకి ఏం సంబంధం? అక్కడ ఉన్న నాయకులు, అక్కడ ఉన్న ఈఓ, అక్కడ చైర్మన్, వాళ్ళు 20 మందిని నియమించింది. ఆ 13 మంది తీసిన అక్కడ ఉన్న అధికారులు, మేము అందరం 37 మందికి న్యాయం జరగాలని కోరాం. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి 24 మందికి సరిపోద్దని ఇచ్చారు. ఆ 20,000 రావడం అక్కడ ఉన్న న్యాయబ్రాహ్మణులు అందరూ కలిసి కూడా పంచుకుందామంటే దాంట్లో ఉన్న ఒకటి పసలపూడి తాతారావు, సంబంధం లేని వ్యక్తి పసలపూడి సత్యనారాయణ, వాళ్ళిద్దరూ తప్పుడు 5 నెలల క్రితం కోర్టుకు వెళ్ళి హైకోర్టును ఆశ్రయించి 5 నెలల తర్వాత ఎవరో కొంతమంది వ్యక్తులు ఎవరి సౌలభ్యం కోసం, తప్పుడు ప్రచారం చేయడం కోసం వాళ్ళని వెలుగులో తీసుకొచ్చి, ఈ గత 4-5 రోజుల క్రితం వెలుగులో తీసుకొచ్చి వాళ్ళని జేఏసీ మీద, మాకు సహాయ సహకారాలు అందించేవాడి టీటీడీ సిద్ధవడ్డి అనాథ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, ఈ మీడియా పరంగా మీకు రుజువులుంటే బయటపెట్టండి. తప్పుడు ప్రచారాలు చేస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు పెడతాం. మీరు వాట్సాప్ల్లో ఏదో చెట్టుకాడ నుంచి మాట్లాడడం, నీడకాడ నుంచి మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే మీ రుజువులతో బయటపెట్టండి. ఏదో మమ్మల్ని ఐకమత్యాన్ని చెడగొట్టాలని, లేదా మా జేఏసీని చిచ్చనం చేయాలని కంకణం కట్టుకుని ప్రయత్నిస్తున్నారు. మేము చెప్తున్నాం, ఈ జేఏసీ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ 110 జీవో రిలీజ్ చేయడం మినిమం 20,000 రూపాయలు అందరికీ వస్తున్నాయి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారి వల్ల. కానీ దాన్ని మమ్మల్ని చిచ్చనం చేయాలని, మా జేఏసీని విచ్చనం చేయాలి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నీకు ఈరోజు మీడియా పరంగా తెలియపరుస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువులతో బయటపెట్టు. కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం.
అని మీడియా ప్రస్తుతం తెలియపరుస్తున్నాం. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం కేసుగడన కార్మికుడిని నేను. గతంలో మేము 46 మంది చేసాం. 90 60 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. వాళ్ళని తొలగించి 37 మందికి ఇమ్మని కూడా మేము చాలా 5 నెలల పాటు పోరాటం చేసాం. జీవో 13/3/2023 వస్తే ఆగస్టు నెల వరకు కూడా మేము పోరాటం చేసామండి. మా పోరాటం సాయంగా జేఏసీ నాయకులు యానాదయ్య గారు చాలాసార్లు కమిషనర్ ఆఫీసులో కూడా దీని మీద చర్చించారు. కానీ మా అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు, ఆలయ అధికారులు ఈ ఆదాయం లేని ఆలయంలో 46 మందిలో 37 మందికి ఇవ్వడం చాలా కష్టమని చెప్పారు. దాని గురించి చాలా పోరాటం చేసిన తర్వాత మేము సమ్మె చేసామండి. సమ్మె చేసిన 7 రోజుల్లో 5వ రోజు డీసీ గారు జయరాజు గారు వచ్చి అక్కడ ఒక రిపోర్ట్ తయారు చేశారు. అసలు ఈ ఆలయంలో పనికి ఎవరు వస్తారు, ఎవరు రావట్లేదైనా 13 మందిని నెలకు 15 రోజులు దాటి రానటువంటి వాళ్ళు తొలగించారండి. దానికి ఈ జేఏసీ వాళ్ళు కానీ యానాదయ్య గారు కానీ ఎవరు బాధ్యత వహించారండి? అసలు ఇంత డబ్బులు ఇచ్చారని 60,000 రూపాయలు ఇచ్చారని మా గౌరవాధ్యక్షుడి మీద 5 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చారని చెప్పి కంప్లైంట్ చేశారండి. అక్కడ 5 నెలల క్రితం దాని మీద ఆరోపణలు ఉంటే ఆధారాలు పట్టరామని అక్కడ స్టేషన్ అధికారి చెప్పారు. ఆధారాలు చూపించలేక తోకముడి చెల్లిపోయినటువంటి పసలపూడి తాతారావు గారు దాన్ని హైకోర్టులో వేసారు. తర్వాత హైకోర్టులో ఉన్న కేసుని 6 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి రాజకీయ సౌలభ్యం కోసం గౌరవంగా పార్టీలో గౌరవప్రదంగా ఉన్నటువంటి జేఏసీ అధ్యక్షులు రామదాస్ గారు, ఏజీఎల్ రమణ గారు, ఆర్వై రమణ గారు, అలాగే ప్రభుత్వానికి జేఏసీకి వారధగా ఉన్నటువంటి సిద్ధపడం యానాదయ్య గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ మీద నిందల ఆరోపణ చేశారండి. దాన్ని ఖండిస్తూ మేము కూడా అక్కడ మా జిల్లాలో కూడా పేపర్ ప్రకటన, వీడియో ప్రకటన కూడా ఇచ్చాం. కానీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయించడానికి ఇక్కడ వాళ్ళకి కొంతమంది కొమ్ము కాస్తున్నారేమో అనుమానం. వాళ్ళ దగ్గర నిజంగా రుజువులు ఉంటే యానాదయ్య మన రామదాస్ గారు చెప్పినట్టు స్టేషన్లో కేసు పెట్టారు కాబట్టి అక్కడే చూపించాలి కదా. 6 నెలల తర్వాత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ఈలోగా ఏమైనా సృష్టించుకున్నారేమో. అవన్నీ కూడా తెలుసుకుని మాకు న్యాయం చేయాలని కూడా మన న్యాయ బ్రాహ్మణ సోదరులందరూ వాళ్ళ సపోర్ట్గా కొంతమంది గ్రూపుల్లో పెడుతున్నారు. వాళ్ళందరూ తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. జేఏసీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో పనిచేస్తున్న 2,000, 3,000, 4,000 తీసుకున్న మాలాంటి కార్మికులందరూ ఇవాళ 20,000 రూపాయలు తీసుకుని కుటుంబాలతో సంతోషంగా ఉన్నామండి. న్యాయ బ్రాహ్మణ సోదరులందరూ ఈ సంతోషాలను పాడు చేయాలని చూస్తున్నారని మా ఉద్దేశం. దయచేసి దీన్ని అందరూ గమనించాలని తెలియజేసుకుంటాం. జేఏసీ ప్రచార కార్యదర్శిని, పల్నాడు జిల్లా శ్రీ నిదానపాటి శ్రీలక్ష్మీవారి దేవస్థానం. మా బాధను మీతో చెప్పుకుంటున్నాం విలేకరుల ప్రపంచానికి తెలియాలని. ఎందుకంటే మేము ప్రతి దేవాలయంలో గతంలో మా తాతల ముత్తాతల కాంచి 5 రూపాయలకి 6 రూపాయలకి గుండ్లు చేసేవాళ్ళం అండి. మాకు ఎటువంటి రోగాలు వచ్చినా ఏది వచ్చినా కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. మాకు ఎటువంటి జీతపత్యాలు ఉండేవి కాదు. క్రమేణా దేవాదాయ ధర్మశాఖ ఆధీనంలో వచ్చిన తర్వాత మేము ఎన్నో పోరాటాలు చేసాం. కానీ జేఏసీని స్థాపించి న్యాయ బ్రాహ్మణులకి కేశగండశాలకు పనిచేసే న్యాయ బ్రాహ్మణులకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి మా అధ్యక్షులు రామదాస్ గారు వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అందరి డేటా సేకరించి ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెచ్చినప్పుడు అప్పుడు పాదయాత్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ బ్రాహ్మణులకు కనీసం వేతనం ఇస్తామని చెప్పేసి ఆ ఇచ్చిన మాట ప్రకారం మాకు 110 జీవో విడుదల చేయడం జరిగింది. ఆ 110 జీవో వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తానికి ప్రతి దేవాలయానికి మా అధ్యక్షులు తిరిగి అక్కడున్న సమస్యలు ఏంటి, అక్కడ ఆదాయం ఏంటి, ఎంతమందికి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆయన దాని గురించి సమాచారం చేసి తిరుగుతున్న సమయంలో కొంతమంది ఈ జియో వచ్చిన దానివల్ల వీళ్ళకి పేరు వస్తుంది, వీళ్ళ జేఏసీ గట్టిపడుతుందని చెప్పేసి మీరు ఆ జియోని ఒప్పుకోమాకండి, ఆ జియోని మీరు తిరస్కరించండి అని చెప్పి మాకు చిచ్చులు పెట్టాలని ఎంతో ప్రయత్నించినా కానీ మేమందరం ఒకే మాటగా ఉండి అదేవిధంగా ఆ జియోని సాధించుకోవడానికి మీకు ప్రయత్నం చేసాం. అందులో భాగంగానే రామదాస్ గారు ప్రతి దేవాలయం తిరిగారు, వాళ్ళ సమస్యలు చూస్తున్నారు. అప్పనపల్లి దేవస్థానంలో పనిచేస్తున్న వీళ్ళ సమస్యలు వస్తే వీళ్ళకి జియో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దానికోసం ఆయన అక్కడ పోయి మొత్తం విషయాలు కనుక్కుంటే 37 మంది అర్హులుగా ఉన్నారు. ఆ 37 మందికి మాకు జీతాలు ఇవ్వాలని చెప్పిన తరుణంలో అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారంటే 37 మంది అంటే దాదాపు 7 లక్షల రూపాయల నెల జీతాలు మేము భరించలేమండి, ఒక 15 మంది 16 మంది చేస్తామంటే 16 మంది చేస్తే మిగతా వాళ్ళు మాత్రం అన్యాయం అయిపోతారని చెప్పేసి మా వాళ్ళు కత్తిడౌన్ కార్యక్రమం చేసి కూర్చున్నారు. అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మమ్మల్ని పిలిచి ఒక 24 మంది చేస్తాము అని చెబితే ఆ 24 మంది కూడా ఉన్న 37 మందితో కలిపి వచ్చిన దాన్ని మొత్తం సమానంగా పంచుకొని అందరం జీవిద్దామని చెబితే వాళ్ళు దానికి వ్యతిరేకించి ఏదో వారానికి ఒకరోజు వచ్చి చేసేవాళ్ళు వ్యతిరేకించి పక్కకు పోయి ఒక 5 నెలల తర్వాత ఇవాళ ఇక్కడ లోకల్ నాయకులు కొంతమందిని పట్టుకొని వచ్చి ఇక్కడ మీడియా సమావేశం పెట్టి మా జేఏసీ మీద బురద చల్లుతున్నారు. అటువంటి వాళ్ళకి మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. 1200 కుటుంబాలు రామదాస్ గారి వల్ల ఇవాళ మేమందరం బతుకుతున్నాం. మా జీవితాలకు ఎవరైతే ఏలు పెట్టారో వాళ్ళని మేము సహించము, క్రిమినల్ చేయాలో తీసుకుంటాము. మా జేఏసీని ఇచ్చిన చేయాలని చూసి ఎటువంటి శక్తులు వచ్చినా కానీ వాళ్ళని మేము తరిమి కొడతాము. మాకు ఈ జీవోని మేము సాధించుకొని మేము సంతోషంగా ఉన్నాము. దయచేసి మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మా జేఏసీలోకి అడుగుపెట్టి మాకు కుట్రలు చేయొద్దని చెప్పి మీ సభాముఖం ప్రత్యేకముఖం అందరికీ కోరుకుంటున్నాను.